శాంతి. బాప్ దాదా శ్రేష్ఠ మతాన్ని ఇస్తున్నారు. శుద్ధమైన ఫీలింగ్తో ఉండాలి అంటే నేను సర్వశ్రేష్టమైన ఆత్మను, కోట్లలో చాలా కొద్ది మంది మాత్రమే అయిన దేవ ఆత్మను, మహాత్మను, బ్రాహ్మణ ఆత్మను, నేను దేవతాత్మను, మహాత్మను, బ్రాహ్మణాత్మను, చాలా విశేషమైన పాత్రధారి ఆత్మను. ఇలాంటి ఫీలింగ్ లో ఉండే వాళ్ళు వ్యర్థమైన ఫీలింగ్స్ తో కూడిన ఫ్లూ ఉండదు. ఇలాంటి ఫీలింగ్ లో ఉండండి, శుద్ధమైన ఫీలింగ్ లో ఉండండి. ఎక్కడైతే శుద్ధమైన ఫీలింగ్స్ ఉంటాయో ఇక్కడ అశుద్ధమైన ఫీలింగ్స్ ఉండవు. ఆ ఫ్లూ రోగం నుండి రక్షింపబడతారు. అంటే శ్రమ నుండి విముక్తులవుతారు మరియు సదా స్వయాన్ని వరదానాలతో ముందుకు వెళ్తూ ఉంటారు. సేవలో వృద్ధి సాధిస్తారు. వరదానాలతో సేవలో సంపన్నత లభిస్తుంది. ఎగిరే స్థితిలో ఉంటారు. ఓం శాంతి. Om Shanti. Welcome to Vikti Parivar. So we are starting our first day of volcanic remembrance of one global. వ్యక్తి పరివారానికి స్వాగతం. 22. జ్వాలాముఖి స్మృతి మొదటి రోజు అశరీరి స్థితి ప్రాక్టీస్ గురించి మనం ఇప్పుడు మోహిని దీది నుండి
వింటాం. Om Shanti, everyone. ఓం శాంతి అందరికీ. I'm sure everyone is well and okay. అందరూ బాగున్నారు అని నాకు తెలుసు. అందరూ బాగానే ఉన్నారు, తయారవుతున్నారు, సిద్ధపడుతున్నారు. మన 3 రోజుల బట్టి స్మృతి కోసం తయారవుతున్నారు. In India, it's Amrit Vela is ప్రపంచంలో కొన్ని చోట్ల బట్టి మొదలైపోయింది. ఇండియాలో అమృత్ వేళ మొదలైంది. ఆ శక్తి తెలుస్తుంది కదా, ఆ వేడి ఆల్రెడీ అనుభవం అవుతుంది కదా. ఆ ఫీలింగ్స్ వచ్చినప్పుడు నాకు అనిపించింది, ఓకే బట్టి ఆల్రెడీ మొదలైంది, ఆ సిగ్నల్స్ వస్తున్నాయి అనుకున్నాను. Baba says the versions of Baba బాబా ఏదైతే చెప్తున్నారో, is a blessing but also is a method. బాబా చెప్పేది వరదానం, దానితో పాటు విధి కూడా. Baba wants us to increase our immune system of the soul. బాబా ఆత్మ యొక్క రోగనిరోధక శక్తిని Preventing any వృద్ధి illness, చేస్తున్నారు. sickness. దానితో ఎలాంటి It's ఆ, very ఆత్మ specific నిరోగిగా that we keep our immune system strong ఉండేలా in our body. మన శరీరం యొక్క రోగ నిరోధక శక్తిని, ఆత్మ యొక్క రోగ నిరోధక Any శక్తిని kind of bacteria, ఆత్మికంగా virus మనం present వృద్ధి in అవుతున్నాం. our body. దానివల్ల ఎలాంటి వైరస్ శరీరానికి హాని కలిగించదు. And that's what Baba is saying. బాబా కూడా అదే చెప్తూ When ఉన్నారు. soul is in pure feelings, ఆత్మలో శుద్ధమైన ఫీలింగ్ ఉన్నప్పుడు, that I am an elevated soul. నేను శ్రేష్టమైన ఆత్మను, I am soul one who is out of multi-million కోటాను souls. కోట్లలో The Brahmin soul, కోటాను Brahmin కోట్ల soul, చాలా కొద్ది మంది ఆత్మల్లో మనం బ్రాహ్మణాత్మల, elevated thoughts, విశేషమైన want ఆత్మ, to remain in elevated feelings. ఈ శ్రేష్టమైన ఆలోచనలు ఉన్నతమైన There are ఫీలింగ్స్ feelings, కలిగిస్తాయి. అలాంటి there ఉన్నతమైన is ఫీలింగ్స్ no ఉన్నప్పుడు chance of ఎలాంటి అవకాశము ఉండదు వేరే విధమైన ఫీలింగ్స్ కు, వ్యర్థంకు. Baba said, then you have to labor. బాబా చెప్పారు, మీరు ఎప్పుడైనా శ్రమ పడుతున్నారు అంటే But మార్చేయండి, live the పరివర్తన life of చేసేయండి. blessings. మరి వరదాని జీవితాన్ని గడపండి. Experience every moment. Baba ప్రతి is క్షణాన్ని blessing. బాబా వరదానాలతో గడపండి. మీ మీద ప్రతి క్షణం బాబా వరదానాలు Spreading this కురుస్తూ ఉన్నాయి. awareness, ఈ స్మృతి ద్వారా, we can ఈ అవగాహన ద్వారా tomorrow morning రేపు ఉదయాన్ని ప్రారంభిద్దాం. of the blessings which Baba shared just now. బాబా ఇచ్చిన వరదానాలు, మనకు పంచిన వరదానాలతో రేపటి ఉదయాన్ని For the self. స్వయం కోసం చాలా ఉన్నతంగా, శ్రేష్టంగా ప్రారంభిద్దాం. Elevated feelings. ఆత్మలో అలాంటి స్వచ్ఛమైన, శుద్ధమైన ఫీలింగ్ ఉన్నప్పుడు శరీర ఆకర్షణ ఉండదు. When soul is not in the elevated feelings, then ఆత్మ ఎప్పుడైతే శ్రేష్టమైన what ఫీలింగ్స్ I heard, what I saw, ఉండదో అప్పుడు నేను విన్నది, నేను చూసింది అన్ని the organs of the body, ఆ శరీర acting కర్మేంద్రియాలు on సంస్కారాలతో కలిసి వ్యర్థాన్ని, so that is the pull of body. Right? శ్రమను కలిగిస్తాయి. అవే కర్మేంద్రియాల ఆకర్షణ అంటే. So one of the easy method to ఒక be less is really సహజమైన విధి అశరీరిగా అవ్వటం కోసం to maintain pure feelings, elevated feelings. ఉన్నతమైన, స్వచ్ఛమైన, శుద్ధమైన ఫీలింగ్స్ కలిగి ఉండాలి. That means when I am absorbed ఎప్పుడైతే in these pure feelings of ఈ the self, శుద్ధమైన స్వయం యొక్క ఫీలింగ్స్ లో నేను and ఉన్నానో, fully merge in that, my mind ఎప్పుడైతే and intellect, నా మనసు, we బుద్ధి merge in these qualities. ఈ లక్షణాల్లో లీనమవుతాయి. There is no pull of body. అప్పుడు
శరీరం యొక్క ఆకర్షణ అనేది ఉండదు, శరీరం యొక్క బంధనం ఉండదు. Why body pulls down? ఎందుకంటే శరీరం వైపుకి ఎందుకు ఆకర్షణ What I కలుగుతుంది? heard. నేను విన్నదో, So it's through the ears, right? Body. చెవుల ద్వారా body విన్నదో, pull. లేకపోతే I saw this. కళ్ళ ద్వారా కనపడిందో, I noticed ఏదికి this. ఏదైనా గమనించినా అటువైపుకు మనసు మళ్ళుతుందా? And that is why our this practice of concentration and determination. అందుకే కదా మనకి ఈ ఏకాగ్రత, దృఢ నిశ్చయం, ఈ యొక్క అభ్యాసం, I noticed that సాధన where there is అవసరం. concentration, ఎక్కడైతే ఏకాగ్రత ఉందో, whatever we do, ఏదైతే takes time. మనం ఏకాగ్రతతో ఏది చేసినా చాలా తక్కువ సమయమే పడుతుంది. Wastage. ఎందుకంటే అందులో ఏది వ్యర్థమయ్యేది ఉండదు కాబట్టి. And then there is determination అంతేకాకుండా ఎంతో దృఢత్వం కూడా ఉంటుంది. to finish it or to start మొదలు it పెట్టింది and have time limit. We are able to do in that. మొదలు పెట్టింది పూర్తి చేయటానికి ఉన్న సమయంలోనే చేయగలుగుతాం. ఆ దృఢ నిశ్చయంతో. You are prepared now for tapasya, right? For body. అంటే మన తపస్సు కోసం మనం సిద్ధంగా ఉన్నాం కదా. Remembrance of one Baba ఒక్క బాబా స్మృతిలో ఉండటం అంటే and thinking of soul at home. ఆత్మను ఇంటిలో, మన ఇంటిలో పరంధామంలో Baba is incorporeal. గురించి స్మృతిలో ఉండటం. బాబా నిరాకారుడు కదా. I am also incorporeal. But నేను I am నిరాకారుడినే, కానీ నేను మాత్రం ఈ శరీరంలో ఉన్నాను. but ఆత్మగా Baba నేను. is incorporeal and he బాబా is in కూడా the body. నిరాకారుడు, కానీ బాబా శరీరంలో లేరు. So when I remember one Baba, ఎప్పుడైతే నేను ఒక్క బాబాని, we సాకార say బాబాని Baba, గుర్తుంచుకుంటాను, తర్వాత నిరాకార బాబాని గుర్తుంచుకుంటాను, also I am able to be bodiless. నేను కూడా అశరీరిగా, నిరాకారిగా అవగలుగుతాను. As much I will lovefully merge in Baba's remembrance, ఎంతగా అయితే బాబా ప్రేమలో లీనమవుతానో it can't be by force. అది ప్రేమ ద్వారానే సాధ్యం కదా. Remembrance ఒత్తిడి is not something from intellect. It's really from my heart. అది ఈ స్మృతి అనేది As నా when హృదయ I think స్పందనతో of మొదలవుతుంది. emotions of Baba, what బలవంతంగా అవ్వదు కదా. works, ప్రేమ స్మృతి అంటే ఇది. bestower of all the treasures, బాబా teacher gives భాగ్య విధాత, సర్వ ఖజానాలకు fortune, ఇచ్చే భాగ్య విధాత, టీచర్గా Sadguru gives శిక్షణ all ఇస్తారు, treasures. సద్గురువుగా ఎన్నో వరదానాలు ఇస్తారు. So it is love from my heart అంటే for my father, teacher, Sadguru. నా హృదయంలో ఉన్న ప్రేమ ద్వారానే తండ్రిగా, టీచర్గా, సద్గురువుగా నా The తండ్రిని stream of నేను mercy is love. So నాతో it's just a point of light, but the నా path which నా I తోడుగా follow, చేసుకొని బాబా ప్రేమలో లీనమవ్వగలుగుతాం. and the part he plays is through the body, right? మన పాత్రను కూడా ఈ శరీరం ద్వారానే పాత్రను Whatever పోషించాలి Baba కదా. did for us also through బాబా the body. ఏదైతే, బ్రహ్మ బాబా ఏదైతే చేశారో అది కూడా So we saw in practical మనం how he played part as father, teacher, Sadguru. మనం ఆచరణలో చూసాం ఎలా And because తండ్రిగా, of టీచర్గా, this, I సద్గురువుగా want పాత్రను to be like పోషించారు. Baba. మరి మన లక్ష్యం కూడా అలా బాబాలా అవ్వాలి. I want to perform like Baba. నేను బాబాలా గడపాలి, బాబాలాగా Because I'm his అభ్యాసం child, చేయాలి. instrument. I am ఎందుకంటే Baba. నేను బాబా సంతానాన్ని, నేను నిమిత్తమయ్యాను, Instrument నేను can help యజ్ఞ us. సహాయోగిని. బాబా I need to తోడు. have similar qualities. మరి నాలో కూడా అవే లక్షణాలు ఉన్నాయి. Task. అవే కార్యాలను కొనసాగించడానికి కావలసిన This helps me to really merge. లక్షణాలు నాలో ఉన్నాయి. సో ఇదంతా Just be with ఆలోచిస్తూ Baba. ఉంటే మనం బాబాలో లీనమవుతూ బాబాతోనే ఉంటాం. Just be with one, because that's what బాబాతోనే we want ఉండటమే to కదా be, Baba. కావాల్సింది. ఈ జీవితం అంతా To అదే be కదా. like Baba and ఈ to జీవిత be like గమ్యం Baba, to become బాబాలా Baba. ఉండటం, బాబాలా అవ్వటం. So in love, lot of love
thinking like this, I ప్రేమలో keep merged ఇలా in this ఆలోచిస్తూ ఉంటే as a బాబా body, బాబా సాగరంలో లీనమవుతూ ఉంటే forget the body. ఈ శరీరం మర్చిపోవటం ఎంత తేలిక. Because when you don't have pull of body, ఎందుకంటే ఈ you శరీర love body. But ఆకర్షణ when లేనప్పుడు absence or శరీరం absence, మర్చిపోతాం. you become aware of కానీ the body. ఈ ఏదైతే కర్మేంద్రియాలు మళ్ళీ అక్కడ Otherwise, you are really flying. లాగేస్తూ ఉంటాయో అప్పుడు మళ్ళీ శరీరం గుర్తొస్తుంటుంది. శరీరం గుర్తులో ఉంటే ఏడుస్తూ ఉంటుంది. The full remembrance of ఒకటేమో Baba, ప్రేమపూర్వకమైన స్మృతి, రెండవదేమో బాబాలాగా ఉండటం, corporeal playing part through corporeal. నిరాకారంగా ఉండటం, మరి సాకారంలో I keep పాత్రను thinking పోషించడం. about it. దీని గురించి వీటి గురించి ఆలోచిస్తూ ఉంటే My love emerges, my నా heart is ప్రేమ full of పొంగి gratitude. పొంగుతుంది, నా హృదయం Feelings of పొంగుతుంది, blessings. నాలో ఆ ప్రేమానుభూతులు వరదానాలు వెలువడుతుంటాయి. అదే కదా జ్యోతి యజ్ఞ జ్వాల అంటే. Aspect is మూడవ విషయం real world. నిరాకార ప్రపంచం. It's my home, sweet home. నిరాకార ప్రపంచమే నా Silence, నిశ్శబ్దమైన where there is only love. ఇల్లు. అక్కడ ఏ కాంతి ఉండదు, ఏ శబ్దం ఉండదు. So in the world of light, ఈ కాంతి ప్రపంచంలో where only we లోకంలో souls, only souls, ఆత్మల in మాత్రమే corporeal ఉంటాము. form with Baba. నిరాకారమైన ఇంటిలో బాబాతో In కలిసి this spirit ఆత్మలో separation మాత్రమే. live there. మరి అదే కదా ముక్తి. ముక్తితో ఉండటం అంటే, ముక్తిలో ఉండటం అంటే, ముక్తి ధామంలో ఉండటం అంటే. ఇలా ఆలోచిస్తూ Sweet home also helps us. ఉంటే మధురమైన ఇల్లు కూడా మనకి ఎంతో సహాయపడుతుంది ఆ స్థితిని అనుభవం చేయటానికి. But also if I emerge my deity, divine sanskars దాంతో పాటు నా దైవీ సంస్కారాలను కూడా నేను of sweetness, of వ్యక్తం love, చేసుకోవాలి. of మధురత్వం, harmony, ప్రేమ, దివ్యత్వం. also I forget this body, old body. అప్పుడు కూడా ఈ శరీరాన్ని, ఈ పాత In శరీరాన్ని divine మర్చిపోతాం. sanskars. దివ్యమైన దివ్య సంస్కారాల్లో పడిపోతాం. So we can use మరి these different methods ఈ రకరకాల విధులను పాటిస్తూ to begin మనం our అశరీరిగా అవ్వచ్చు, మన బట్టీని మొదలు పెట్టవచ్చు. bodiless stage. అదే మన అశరీరి స్థితికి నాంది అవుతుంది. And tomorrow definitely you get రేపు many తప్పకుండా other points and ఎన్నో కొత్త పాయింట్స్ మీకు లభిస్తాయి. sisters sharing their commentaries, మన their views. సోదరులు వాళ్ళ కామెంటరీలు కూడా మీతో పంచుకుంటారు. And of course, we can just be in silence and do it. మరి ఇవన్నీ సైలెన్స్ లోనే నిశ్శబ్ద Begin వరవడిలో early morning చేద్దాం. earth prayer. తెల్లవారుజామున వేకువజామున అమృత With వేళ all మొదలు పెడతాం. self-respect and ఎంతో self. ఆత్మగౌరవంతో, ఆత్మ ఉన్నతితో మొదలు పెడదాం, ప్రారంభిద్దాం. I am feeling as if నాకు అనిపిస్తోంది our unlimited Father, మన అనంతమైన తండ్రి Behad Kebab, is creating this unlimited yagya. ఈ అనంతమైన యజ్ఞాన్ని సృష్టిస్తున్నారు. When yagya has to be created, mostly it's the rich people, and if they are very rich, then they could యజ్ఞం for longer days. మొదలుపెట్టినప్పుడు సంపన్నులు Generally, they create yagya for రెడీగా అవుతారు. చాలా రోజులు ఆ యజ్ఞాన్ని కొనసాగించడానికి. సంపన్నమైన I was very young. నేను ఒకసారి చాలా Big yagya, and it was for 9 days. చిన్నగా ఉన్నప్పుడు ఒక యజ్ఞానికి వెళ్ళాను. చాలా పెద్ద To యజ్ఞం. feed Brahmins for 9 days, they have అక్కడ 9 రోజులు బ్రాహ్మణులకి guests. They had to give them food. అన్ని సిద్ధం చేయాలి. They had గ్యాస్, to continue అన్ని the కావాల్సిన flame of వస్తువులు, yagya. వనరులు, ఆ యజ్ఞం యొక్క నిరంతరం వెలిగేట్టుగా కావలసిన Material side. So I also had this feeling నాకు కూడా అనిపించింది, that we are participating in this yagya. అనిపిస్తోంది మనం కూడా ఈ యజ్ఞంలో We are the ones who create. భాగస్వామ్యం. We are the మనమే one who have to ఈ యజ్ఞాన్ని sustain the yagya.
సృష్టిస్తున్నాం, మనమే యజ్ఞాన్ని పాలన ఇస్తున్నాం యజ్ఞానికి. So I thought that నేను అనుకున్నాను మరి all our మన a good chance to మనము sacrifice మంచి అవకాశాన్ని తీసుకొని త్యాగంతో traces of our samskar, మన పాత religious సంస్కారాలను culture, తొలగించుకుందాం, మన స్వభావాన్ని, thoughts, మన ఆలోచనలను burn them లో నుండి completely. ఈ పాత సంస్కారాలను తొలగిద్దాం, వాటిని And భస్మం చేద్దాం. also, whatever little is left of I and mine, ఇంకా మనలో ఏదైతే మిగిలిందో surrender it completely. నేను నాది అనే దాన్ని కూడా అర్పించుదాం. Because when there is I, so ఎందుకంటే many ఎక్కడైతే traces of నేను thoughts ఉందో emerge in I అక్కడ and mine. ఎన్నో రకాలైన వికారాలు నావి నేను I belong to వచ్చేస్తాయి. Baba. Everything నేను belongs to Baba. నేను బాబా సంతానాన్ని, ప్రతిదీ అన్ని బాబాకే చెందుతాయి, నేను బాబాకి చెందుతాను. Very subtle obstacles. మరి ఇందులో కూడా కొన్ని And they are సూక్ష్మమైన not intentional, right? You don't want them. సూక్ష్మమైన విఘ్నాలు ఉంటాయి. Karmika అవి causes. పాత కార్మిక ఖాతాల నుండి వస్తూ ఉంటాయి. That means you are not able to achieve what you want for your వాటి own వలన sake. మనం ఏదైతే కావాలనుకుంటామో దాన్ని సాధించలేకపోవచ్చు. Whatever ఏదైతే you want for the self, need for నాకు the self. స్వయానికి కావాలో Sometimes those obstacles doesn't allow కొన్నిసార్లు us to ఆ fulfill విఘ్నాలు that. మనల్ని సాధించనివ్వవు. Because yajna is created to destroy the obstacles. ఎందుకంటే యజ్ఞం తయారయ్యిందే విఘ్నాలను And also వినాశనం good చేయడానికి. is needed. దానికోసం కావలసిన Sometimes if there is drought, no rain, they create yajna. సిద్ధం చేయాలి. ఒక్కోసారి కరువు ఉండి, కరువు వచ్చి వానలు లేకపోతే యజ్ఞం చేస్తే వానలు పడతాయి. దానివల్ల ధాన్యం పండుతుంది, అందరికీ ఆహారం లభిస్తుంది, అందరి ఆరోగ్యం చేకూరుతుంది. So we also have to మనం కూడా just see those subtle obstacles are removed. ఆ సూక్ష్మమైన Also విఘ్నాలను internally, తొలగిపోయేలా చేసుకోవాలి. other obstacles, so body అలానే sickness sometimes, బయట కూడా వేరు వేరు విఘ్నాలు ఉండొచ్చు. మరి శరీర అనారోగ్యము, లేకపోతే సంబంధాలు, లేకపోతే సంబంధాల్లోనూ భౌతికంగా can also destroy them. ఏదైనా ఉన్నా కానీ వాటన్నిటిని కూడా మనం But also one who sponsors yajna has to give నాశనం lots of చేయాలి. donation to Brahmins. మరి యజ్ఞానికి చేయాలి అంటే All the Brahmins, బ్రాహ్మణులకు ఎన్నో దాన ధర్మాలు చేయాలి. I'm only with few, but all over the world, ప్రపంచం అంతా give them gifts, right? Brahmins need to be given something. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ దానం చేయాలి. ఎందుకంటే బ్రాహ్మణులు ఏదో ఇవ్వాలి కదా. మన శుభ సంకల్పాలు, That we all stay together in this శుభాశీస్సులు, journey. మన అందరం కలిసి ఈ ప్రయాణంలో కొనసాగుదాం. And very subtly we hold each other's hand. Of course, సూక్ష్మంగా మనందరం ఒకరి చెయ్యి ఒకరు సహయోగం have all నేర్చుకుందాం. pure and good చెయ్యి చెయ్యి feelings for కలిపి everyone. ఎప్పుడు అందరి కోసం చాలా And give the gift of శుభమైన మంచి the ఫీలింగ్స్ powers తో to lead. వారి వాళ్ళకి కావలసిన Is really that కానుక, కావలసిన శక్తులను కానుకగా ఇద్దాం. giving and cooperating. మన దానికోసమే ప్రేమ, సహయోగాన్ని, And donation ఇవ్వాలి. of powers and virtues. శక్తులను virtues. దానం చేయాలి, మన గుణాలను గుణదానం చేయాలి. Let's see who gets number one in that. మరి చూద్దాం ఎవరు నెంబర్ 1 It వస్తారు. would be visible because it's a very, very big collective effort. ఇదంతా చాలా చాలా Worldwide. అందరూ కలిసి చేసేది, ప్రపంచంలో ఉన్న అందరూ సంఘటితంగా చేసేది. In the ఈ end, ఖాళీ definitely each one will receive what he తప్పకుండా is able to donate. చివరికి అందరికీ వాళ్ళు ఏది దానం చేశారో దాన్ని బట్టి కావాల్సిందంత ఇస్తుంది. Also joins us, right? దాదా కూడా మనతో కలిసే ఉన్నారు ఈ కార్యంలో, ఈ కర్తవ్యంలో, ఈ యజ్ఞంలోని ఈ యజ్ఞ కర్తవ్యంలో. నా ఫీలింగ్ అదే. ఈ మధ్యాహ్నం నుండి బాబా యొక్క తోడును అనుభవం చేస్తున్నాం. Because it's for
only service ఎందుకంటే itself for Brahmins, ఇది but it's for the స్వయం whole కోసం, world. బ్రాహ్మణుల కోసమే కాదు, మొత్తం జగత్తు కోసమే ఈ యజ్ఞం. Everyone in the world ప్రపంచంలో is ప్రతి ఒక్కరూ peaceful. శాంతంగా అవ్వాలి, సుఖాన్ని పొందాలి. Should దానికోసం feel detached from ఈ negativity and ఈ sorrow. ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఈ నెగిటివిటీ నుండి, Have విచారం pure, నుండి, దుఃఖం నుండి realistic, విముక్తి unlimited చెందాలి. దానికోసం feelings. అనంతమైన శుభప్రదమైన ఫీలింగ్స్ ని మనం With ఈ యజ్ఞంలో determination, కొనసాగించాలి. concentration, యజ్ఞంలో we enter మన this bhakti దృఢత్వం, in the morning. మన ఏకాగ్రత పొద్దున్నే As I said, we are already feeling the heat of the flame. మొదలు పెట్టి చేయాలి. ఆల్రెడీ మనకు ఆ This వేడి is తగులుతుంది, ఆ సెగ తగులుతుంది. wonderful ఎందుకంటే heart లోకం rate. ప్రపంచంలో ఎన్నో చోట్ల ఆల్రెడీ The heat మొదలైంది యజ్ఞం. which we will సెగ bring అనిపిస్తుందా, into ఫీలింగ్ వస్తుందా? transformation, మనలో ఈ మార్పు, పరివర్తన burning the రాబోతుంది. heaviness, మనలో negativity, భారం, all the traces. నెగిటివిటీ అన్నీ And it's తొలగిపోతాయి. beautiful, very pure, divine, loving, powerful thoughts in us. చాలా స్వచ్ఛమైన, దివ్యమైన, శక్తివంతమైన Genuine, ఆలోచనలతో, సంకల్పాలతో beautiful wishes and lots of love from Baba for each one of you. ఈ బట్టి చేద్దాం. మీలో ప్రతి ఒక్కరిపై For బాబా యొక్క ఎంతో ప్రేమ consistent and మీ అందరిపై ఉంది. మీరు with నిరంతరం diligent labor. సదా Thank you for 3 days. నిశ్చలంగా బట్టి పూర్తి చేద్దాం. ఓం శాంతి. Om Shanti. So it's wonderful start and ఓం Didi శాంతి. really అద్భుతమైన ప్రారంభం. beautiful ways. చాలా we చక్కగా can చెప్పారు. realize, right? And be ఎలా మనం అశరీరిగా So అవ్వాలో thank you very much. చక్కగా చెప్పారు. And, so ధన్యవాదాలు as దీది. I said, we మీరు already చెప్పినట్టుగా started some part of the world మరి has already began, and లోకంలో we will be entering into ఆల్రెడీ part 2. మొదలైపోయింది యజ్ఞం. So కొన్ని tomorrow, చోట్ల రేపు I will just go quickly the తొందరగా schedule. స్కెడ్యూల్ So tomorrow గురించి is చెప్తాను. Sunday. రేపు So ఆదివారం. Shanti Didi. So, thank you, Bhumi Ben. That was wonderful. And thank you for keeping Avyakti Parivar open the whole time. అవ్యక్తి పరివార్ రోజంతా ఓపెన్ చేసినందుకు ధన్యవాదాలు. Everyone switch off their devices, go sit with Baba. And then we realized that a lot of people will not be able to do that, maybe including me, because I haven't tried sitting 8 hours in Baba's room. And so each, like every 2 hours, there is a different, even though the whole theme for the day is bodiless. రోజు మొత్తము అశరీరి స్థితి అయినా కానీ రేపంతా ప్రతి 2 గంటలకి వేరు వేరు పాయింట్స్ తో వస్తాము. మెడిటేషన్ చేయటం అప్పుడు ఈజీగా ఉంటుంది, ఆ స్థితిని అనుభవం చేయటం ఈజీగా ఉంటుంది. ఇది ఇప్పుడే దిది చెప్పారు, అది అశరీరి స్థితి అంటే ఈ ప్రపంచం నుండి ఆత్మిక ప్రపంచానికి వెళ్ళటము అని. It's very important for the bhakti is బట్టికి ముఖ్యమైన విషయం చాలా ఇంపార్టెంట్ ఏమిటంటే మన అటెన్షన్ పెట్టండి, శ్రద్ధని వహించండి. రెండవది నిద్ర గనక వస్తుందంటే లేచి తిరగండి. స్లోగన్ ఈరోజు స్లోగన్ ఏమిటంటే రేపు మనంతటా మనం పాటించాల్సిన, రోజు మొత్తం అనుసరించాల్సిన స్లోగన్ అశరీరి స్థితిని లో ఉండండి. జస్ట్ చెయ్యండి, చేద్దాంలే చూద్దాంలే కాదు, చెయ్యండి చెయ్యాలి అన్న అటెన్షన్ సంకల్పంతో మనం ఉండాలి.
టైం టేబుల్ మళ్ళీ చూపిస్తున్నారు ఇంకొకసారి. It fits too much, we can, it's okay. Let me, oh, it's not too much. Okay. ఓకే. So, where is it? So in the portal we have, maybe I shouldn't share the portal, but in the portal we have, stop sharing. So in the portal, we have these things called aim of yoga practice for each day. ప్రతిరోజు మనకి మన లక్ష్యం ఏమిటి యోగంలో అని ప్రతిరోజు మనకి ఇస్తారు. ఈ మెడిటేషన్ ద్వారా మన లక్ష్యం ఏమిటి, రోజు మనం చేయాల్సిందని 3 రోజులు మనకి లక్ష్యాన్ని ఇస్తారు. రేపు అశరీరీ స్థితి. అశరీరీ స్థితిలో కూడా ప్రతి 2 గంటలకి ఒక్కసారి వేరు వేరుగా ఇస్తారు. We have these full concentration, right? What happens in full concentration? So for volcanic remembrance, let the mind and intellect be stable and concentrated. So that is one thing. So at that time, there has to be full concentration. Then the next bit is about incorporeal stage. So in మొట్టమొదట ఇది మురళి పాయింట్స్, తర్వాత నిరాకార స్థితి, తర్వాత కామెంటరీ, తర్వాత మోహిని బెన్ క్లాసు, ఇవన్నీ ఈ 4 రేపు జరుగుతాయి. And then for unlimited disinterest, again, in unlimited disinterest stage, we just are very disinterested with the whole world and we just go beyond, right? So these are different stages that we are రేపు వీళ్ళిద్దరూ కామెంటరీస్ ఇస్తారండి, మిస్ అవ్వకండి. చాలా బాగుంటుంది వాళ్ళ కామెంటరీస్. ఎన్నో సంవత్సరాల అనుభవాలతో ఇస్తారు. మీకు ట్రాన్స్లేషన్ ఉంది. And so we sit in the evening during world meditation hour, we sit in the world benefactor stage and we give సాయంకాలం మనకు 6:30 నుండి 7:30 వరకు మనకి వరల్డ్ మెడిటేషన్ అవర్ ఉంది. ఆ టైంలో మనం విశ్వ కళ్యాణకారి ఆత్మస్థితిలో ఉండి విశ్వానికి శుభ సంకల్పాలు ఇస్తాము. Make sure you look at the timetable and just focus on that concentrated, unlimited disinterest, incorporeal stage, and then the world benefactor stage. So let's do our homework point for tomorrow, which is on being bodiless. రేపు మన హోంవర్క్ పాయింట్ అశరీరీ స్థితి. ఎక్కడైతే భగవంతుడి పైన ప్రేమ ఉంటుందో అక్కడ అశరీరిగా అవ్వటానికి ఏముంది? అది ఒక్క క్షణం ఆట లాంటిది. అశరీరిగా ప్రేమ ఉన్న దగ్గర ఆటోమేటిక్ గా అవుతాం. అశరీరి అవ్వాలి అని కష్టపడాల్సిన అవసరం లేదు. భగవంతుడి పైన ప్రేమ ఉంటే అశరీరిగా సహజంగా ఒక్క క్షణంలో అవుతాము అని చెప్తున్నారు. అది రేపు హోంవర్క్ మనం ప్రాక్టీస్ చేయాల్సింది. So just remember, ఇప్పుడు మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. 3 నుండి రేపు ఉదయం 3 గంటల నుండి రాత్రి 9:30 వరకు జూమ్ ఓపెన్ అయి ఉంటుంది. true heart touches the heart. స్వచ్ఛమైన హృదయం నుండి హృదయం నుండి షేర్ చేసుకోవటం. మనం చిట్ చాట్ ఎరిక్ బాయ్తో మోహిని బేను ఇద్దరు చిట్ చాట్ విందాము. వెల్కమ్. మీకు ఈరోజు ఎక్కువ టైం ఇవ్వలేకపోతున్నాము, కానీ కొంచెం సేపు అయినా వెల్కమ్. ఓం శాంతి. గ్రీటింగ్స్ మోహిని దీది. చాలా బాగుంది. హీట్ వేడిలో ఉండటం. ఈరోజు చాలా తక్కువ చిట్ చాట్ ఉంటుంది. న్యూ ఇయర్, క్రిస్మస్ తర్వాత బాక్సింగ్ రోజులాగా ఉంది. ఇవన్నీ అనౌన్స్మెంట్స్ ఇవన్నిటి మధ్యలో
there's a huge shopping mall open 24 hours for 3 days on a row. 3 రోజులు 24 గంటలు తెరిచి ఉంటుంది జూమ్ అంటే మరి ఇది చాలా పెద్ద విషయం. అంతా ఓపెన్, ఎప్పుడైనా రావచ్చు అని అంటే ఆ వ్యక్తి పరివారంలోకి చాలా బాగుంది. So yeah, it will be very special moments. మరి Didi, I have just maybe a little. Actually, I thought of doing something a bit different with you tonight, because we're in a mood of being already withdrawing and going into our own little world. But before we do that, I'm sure, and I may have missed one evening or two, but you must have talked about Brahma Baba a lot. I was just wondering if you have any. మీరు బ్రహ్మబాబా గురించి చాలా మీరు చెప్ప ఉంటారు. నేను మేబీ 1-2 సాయంకాలాలు ఏమన్నా మిస్ అయ్యానేమో. మరి బ్రహ్మబాబా తపస్విగా, దాది బ్రహ్మబాబా తపస్విగా చూసాము. బ్రహ్మబాబా దాది కుమారిక, దాది ప్రకాష్. We knew from the daddies how they became amazing tapasvis. బ్రహ్మబాబాని చూసి దాదీలు అంత అద్భుతమైన తపస్వీలుగా ఎలా అయ్యారు, దాది ప్రకాష్ మణి, దాది జానకి, వీళ్ళందరూ. సో దాని గురించి మరి ఏమైనా చెప్తారా? మళ్ళీ ఇంకొకసారి బ్రహ్మబాబాని కలుద్దాం వెళ్ళి మాటల ద్వారా, మీ యొక్క అనుభవాల ద్వారా. To receive or to remain close to Brahma Baba. బ్రహ్మ బాబా బ్రహ్మ బాబా దగ్గరగా ఉండడానికి విలువే మార్గం ఏమిటి అని అడిగాను. అప్పుడు సముద్రం ఎదురుగా ఉన్నావు అంటే కొంతమంది సముద్రం లోపలికి వెళ్ళటం ఇష్టం, కొంతమంది దానిలో ఈత కొట్టడం ఇష్టం. అప్పుడు మళ్ళీ నేను అడిగాను, మరి తెల్లవారుజాము నేను ఎవరైనా వెళ్ళొచ్చా బ్రహ్మబాబా ఎదురుగా అని అడిగాను. So I came to know that he gets up like 2:45 or he just sits there. నాకు తెలిసింది ఆయన 2:30 అట్లా లెగుసి కూర్చుంటారు మెడిటేషన్ లో అని. Round pillow. So Baba always గుండ్రటి పిల్లోని ఎదురు మీద ఒక గుండ్రటి పిల్లో పెట్టు. ఆయన ఎప్పుడు కుర్చీలో కూర్చునేవారు కాదు. నేను కూడా లేచాను. Vibrations are such that early mornings are really best. మధుబనంలో మీ అందరికీ తెలుసు తెల్లవారుజామున వైబ్రేషన్స్ చాలా శక్తిశాలిగా ఉంటాయి అని. నేను కూడా లేచాను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు. నాకు చిన్నప్పటి నుండి కూడా బాగా అలవాటు పొద్దున్నే లేచి చదువుకోవటం. చిన్నప్పటి నుండి మాకు ఇది ఒక ట్రెడిషన్ లాగా నేర్పించారు, తెల్లవారుజామున లేచి చదువుకోవటం. సో తెగవటం నాకు కష్టం ఏం కాలేదు. నేను పొద్దున్నే లేచాను, ఫ్రెష్ అయ్యాను, బాబా రూమ్ వైపు నడుచుకుంటూ వెళ్ళాను. భయపడతా వెళ్ళాను, లోపలికి రమ్మంటారు లేదో అని. సత్రి దాది ఎప్పుడు బాబా ముందుకు బాబా దగ్గర ఉండేవాడు. మా అమ్మ తన రూమ్ లో తను ఉండేవారు. అప్పుడు అందరం వచ్చేసి ఒక చోట మెడిటేషన్ చేసుకునే వాళ్ళం కాదు. అందరూ ఎవరి రూముల్లో వాళ్ళు చేసుకునేవారు. అందరూ ఆ లైట్ ఒకటి ఉంటుంది కదా, ఎర్ర లైట్, ఆ లైట్ వేసుకొని ఎవరి రూమ్ లో వాళ్ళు చేసుకునే వాళ్ళం. నేను వెళ్ళాను. సత్రి దాది నన్ను చూసి చెయ్యి ఊపారు రమ్మని.
నేను వెళ్ళి ఒక మూలన కూర్చున్నాను బ్రహ్మబాబా గదిలో. బాబా రూము ఎంతో పవర్ఫుల్ గా ఉండేది అప్పట్లో. ఓకే, సముద్రం అల ఎలాగైతే ఎంత ఎంత దృఢంగా బలంగా అలలు విరుస్తూ వస్తూ ఉంటాయో, ఆ విధంగా బ్రహ్మబాబా యొక్క యోగ శక్తి మన ఎవరు వచ్చిన గదిలోకి అంత అలలాగా ఉండేది, పవర్ఫుల్ గా ఉండేది. నేను అక్కడ కూర్చున్నప్పుడు అన్నిటినీ మర్చిపోయాను. నేను చాలా చాలా ఆకర్షణలోకి వెళ్ళాను. అమృత్ వేళ చాలా మంచి అనుభవం అయింది. తర్వాత తినేటప్పుడు కూడా మధ్యాహ్నం పూట బాబా చాలా సార్లు ఇన్వైట్ చేశారు. ఆయన వయసు ప్రకారం ఆయన వయసు ప్రకారం ఆయన ఎక్కువసేపు వెళ్ళలేరు కాబట్టి ఆయన ఒక మంచం ఉండేది, మంచం మీద ఒక బుర్రపు వేసి ఉండేది. అక్కడ ఒక బెంచ్ కూడా ఉండేది. నన్ను పిలిచేవాళ్ళు, ఒక్కొక్కసారి ఎదురుగా బెంచ్ మీద కూర్చునే వాళ్ళం. బాబాని విశ్వ కళ్యాణకారిగా ఆ సమయంలోనే నేను చూశాను. ఎన్నిసార్లు వెళ్ళి బాబాతో ఆయన ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళినా ఆయన శివ బాబాతోనే ఉండేవారు. ఎవరికి ఏది ఇస్తున్నా ఏది చేస్తున్నా ఆయన నవ్వు చిరునవ్వు ద్వారా అశరీర స్థితిని అనుభవం చేసేవాళ్ళం. లోపల మనం ఏదైతే చేస్తామో అది మన ముఖం మీద కనిపిస్తుంది కదా. బాబాతో చాలా ప్రేమపూర్వకంగా బాబాతో ఉండేవారు. తెలియకుండా మనం కూడా ఆయన ఎదురుగా ఉన్నప్పుడు బ్రహ్మబాబా ఏదైతే చేస్తున్నారో మనం కూడా అదే అనుభవం చేస్తూ అదే చేసేవారం. చిన్నపిల్లలాగా ఏం చేస్తున్నారో ఆయన తెలియకపోయినా కానీ తెలియకుండా ఆ స్థితిలోకి వెళ్ళిపోయేదాన్ని నేను కూడా. Be in that. I don't have that much company that way here because everyone is so busy with their actions. సో బ్రహ్మబాబాతో అంతో చాలా మంచి సాంగత్యం ఉండేది నాకు. అలాంటి సాంగత్యం నాకు ఇక్కడ దొరకట్లేదు, ఎందుకంటే ఇక్కడ ఎవరి పనులు వాళ్ళు బిజీగా పరిగెడుతూనే ఉంటారు. అప్పుడు ఏమీ టెన్షన్ ఉండేది కాదు, ఏ స్ట్రెస్ తీసుకునేవారు కాదు, ప్రేమపూర్వకంగా ఉండేవారు. అట్లా ప్రేమపూర్వకంగా ఉండటం ద్వారా అది నిరంతరంగా కూడా అయిపోయింది. ఆయన ఎప్పుడు ఒక్కరితోనే ఉండేవారు, ఒక్కరితోనే తినేవారు. అంటే శివబాబాని ఎప్పుడు ఆయన తోడులో ఉంచుకొని ఆయనలో తినటం, ఆయనతో ఉండటం, ఆయనతో ఆడటం చూసి. మరి ఆయన దృష్టి మీరు ఎలా అనుభవం చేశారు? ఆయన కళ్ళ ద్వారా ఏ విధంగా మీకు అనుభవం అయింది శివబాబా దృష్టి అని? ఆయన ఎంతో నవ్వు, చాలా స్మైలింగ్ గా చిరునవ్వుతో చాలా కొన్ని క్షణాలు మాత్రమే చాలా నవ్వుగా చేసేవాళ్ళు. దృష్టి చాలా తక్కువ టైం ఇచ్చేవారు, కానీ చాలా పవర్ఫుల్ గా ఉండేది. ఈ రోజుల్లో దృష్టి ఇస్తారు, ఈ రోజుల్లో దృష్టి స్ట్రెస్ఫుల్ గా కూడా ఇస్తూ ఉంటారు దృష్టి. బాబా నన్ను చూస్తూ కూడా నాకు దృష్టి ఇస్తున్నప్పుడు చాలా లైట్ గా ఉండేది ఆ దృష్టి, అంతేగాని గుడ్లు కళ్ళు
స్టేర్ చేసి చూడటం కాదు, స్టేరింగ్ అంటే It was like searchlight. అంటే దే చాలా తేరిపార చూడటం అంట. సో అలా చూడటం కాదు, అలా చూడటం కాదు, చాలా ప్రేమపూర్వకంగా చూసి చూడనట్లుగానే చూసేవాళ్ళు. కానీ ఎంతో ఆ నవ్వు ద్వారా, దృష్టి ద్వారా ఆ అలలు, ఆ ప్రేమ అలలు అనుభవం చేస్తాం. ఈ రోజుల్లో దృష్టి వేరుగా ఉంది. Because when the stage is like Baba, then you will do same, no, as what Baba did. స్థితి What you feel from Daddy is not yoga but love. సో దాది గురించి అడిగారు అన్నయ్య, మరి దాదికి ఎలా వచ్చింది ఆ దృష్టి అంటే, బాబాతో ఉండేసి బాబాని చూస్తూ అనుభవం చేస్తూ ఉన్నప్పుడు చూకున్నారు కాబట్టి బాబా లాగానే ఉండేది దాదీది కూడా. అంతేకాని అది యోగం అనటానికి లేదు. ప్రేమపూర్వకమైన దృష్టి, ప్రేమలో లగ్నమైపోయేవారు. So I think that whole natural aspect of being all the time in all the actions with Baba, one has to తాను కూడా ప్రతి కర్మని బాబాతో కలిసి చేసేవాళ్ళు. అంతేకాని ఏది చేస్తున్నాను అన్నట్లు కాదు, ప్రతి పని బాబాతో లగ్నమై చేసేవారు. అన్నయ్య అంటున్నారు నేను కూడా అలా ఉండుంటే బాగుండేది. అన్నయ్య అంటున్నారు నేను కూడా అలానే ఉండాలి, ఎవరి వైపు తేరుబారా చూడొద్దు, న్యాచురల్ గా ఉండాలి, అలా ప్రాక్టీస్ చేయాలి. సో ఇంకొన్ని నిమిషాలు ఉంది. క్వశ్చన్, రేపు ఈ యొక్క బట్టి అన్న గుహలోకి వెళ్ళటానికి ఇవంతా ఐడియాస్ కనెక్ట్ చేయటం కోసం So if I say, for example, silence and ఓకే, ఈ రెండు పదాలని ఎలా కనెక్ట్ చేయాలి? సైలెన్స్ మరియు ఏకాగ్రత. సైలెన్స్ మరియు మన ఒంటరితనం, ఒక్కరే ఏకాగ్రత, ఏకాంతం, రైట్. ఏకాంతం మరియు సైలెన్స్, ఈ రెండు పదాలను ఎలా కనెక్ట్ చేస్తారు అని అంటే, సైలెన్స్ అంటే ఆలోచనలన్నీ సైలెన్స్ లో ఉండటం, ఏకాంతంలో ఉండటము అంటే మీ గుహలో మీరు ఉంటూ మీరు ఆ మధురమైన సైలెన్స్ ని అనుభవం చేయటం. First I have to have introversion. మరి ఇంట్రోవర్షన్ అంటే అంతర్ముఖత స్థితి. అంతర్ముఖత స్థితి ఎలాగానంటే, ముందు నేను అంతర్ముఖతలోకి వెళ్ళి ఆత్మిక దృష్టిలోకి రావాలి. You start looking at your own self. ముందు స్వయాన్ని మనల్ని మనం చెక్ చేసుకోవాలి. I always look at, I am so good at this, I had done so good. I never see what is wrong with me, my weakness. ఎప్పుడు నేను బాగా ఉంది, ఇది బాగా జరిగింది, ఇలా జరిగింది అనేది చూస్తాను తప్ప నా వీక్నెస్ ని, లేకపోతే నేను ఇది తప్పు చేశాను, అలా తప్పు చేశాను, ఇలా అని చెప్పేసి ఎక్కువ చెక్ చేసుకోను. నేను ఎలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషిని అంటే, ఎప్పుడు లైట్ గా ఉండటం ఇష్టం. ఏది జరిగినా మంచి కోసమే జరిగింది. ఎప్పుడు శ్రేష్టంగా ఉండటం, ఉన్నతంగా ఉండటం, అన్నిటిని కూడా సహజంగా చూడటం, గుప్తంగా నేను ఆ విధంగా చూసుకుంటూ గుప్తంగా ఉంటాను. సూక్ష్మవతనానికి వెళ్ళటానికి కస్టమ్స్ పాస్ అయి ఉన్నట్లు కాదు. Two things Dadi Prakash Mani used to tell us. దాది ప్రకాష్ మణి ఎప్పుడు రెండు విషయాలు చెప్పేవాళ్ళు. You all should not carry
have anything where you could be stopped. అది ప్రకాష్ మని ఎప్పుడు చెప్పేవారు, ఎక్కడ మిమ్మల్ని ఆపుతారో అలాంటి వస్తువు, ఏ వస్తువు తీసుకెళ్తే మీరు ఆగిపోతారో అలాంటి వస్తువులు మీరు ఎప్పుడూ తీసుకువెళ్ళొద్దు అని చెప్పేవారు. సో ఎప్పుడు నాకు కస్టమ్స్ గురించి భయం ఉండేది కాదు. ఎందుకు అంటే నేను ఎప్పుడు తేలికగా కావాల్సినవే తీసుకెళ్లేదాన్ని, ఇబ్బందికరమైన ఏమి ఉండేవి కాదు. సో ఎప్పుడు తేలిగ్గా వెళ్ళిపోయేది. I just walked out, and then Janki always used to tell me nobody can stop her. And so I think that ఎప్పుడు కూడా దాది జానకి కూడా అంటూ ఉండేవాళ్ళు, నిన్నెప్పుడు ఆపరు అని చెప్పి. మనం డౌట్ఫుల్ గా, మనం ముఖంలో భయం ఉండి మనం డౌట్ఫుల్ గా ఉంటే అప్పుడు మనం ఇబ్బంది పడతాం. మనం హానెస్ట్ గా ఉంటూ, మనం నిజాయితీగా ఉంటూ, మనం తప్పేమీ చేయకుండా ఉంటే మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు మేము టోలీలు క్యారీ చేస్తూ ఉంటాము. టోలీస్ కోసం ఎప్పుడు టోలీస్ తీసుకొస్తూ ఉంటాము. వాళ్ళు అడుగుతుంది ఏంది ఉన్నాయి అంటే స్వీట్స్ అంటాం. ఏమన్నా డిక్లేర్ చేయాలా అని అడిగినా కానీ నాకేమి డిక్లేర్ చేసేది అంటే వెళ్ళిపోండి అనేవాళ్ళు. I just remember cheese is when you want to smile, right? Every time they take a picture and they want you to smile, they say cheese. So when you ask me anything to declare, I just say cheese. And you just smile. So the cheese can come with the smile through the border. What about Naples? No, well, maple syrup, I don't know. I haven't found a word yet for that. So, okay, just if I tell you inspiration and intuition. ఇన్స్పిరేషన్, రెండు పదాలు అడుగుతున్నారు అన్నయ్య అన్ని. ఇన్స్పిరేషన్ అంటే ప్రోత్సాహం, ఇంట్యూషన్ అంటే ఆత్మక, మన లోపల మనకు వచ్చే ఆలోచన. ఇన్స్పిరేషన్, ప్రోత్సాహం. Inspiration is also from others. ఇన్స్పిరేషన్, ప్రోత్సాహాన్ని ఆత్మని చూస్తూ, ఆత్మ యొక్క డిటర్మినేషన్ తో చెయ్యటం కూడా, వేరే వాళ్ళని చూస్తూ ఆ ఇన్స్పిరేషన్, ఆ అంతర్దృష్టి, ప్రోత్సాహాన్ని వేరే వాళ్ళని నిండి తీసుకోవటం. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మనం ఇన్స్పిరేషన్, మనం అందరం ప్రోత్సాహాన్ని ఒకళ్ళ నుండి ఒకళ్ళు తీసుకొని ఆ వ్యక్తి పరివారంలో అందరము లాభాన్ని పొందుతున్నాం కదా. Because for me, I think I need these words if I went 3 days of silence. So the last 3 రోజులు సైలెన్స్ శక్తిలో ఇది అవసరం. I know you'll finish on that one beautifully. Seed and bead. Bead. No, seed. The seed. Yeah. And the bead. సో లాస్ట్ 2 పాయింట్స్ అడుగుతున్నారు. ఒకటి బీజం, రెండవది పూస, మణిపూస. బాబా చాలా విషయాలు చాలా మాట్లాడతారు సీడ్, బీజ స్వరూపం గురించి. ఈ చక్రం యాక్షన్ రియాక్షన్ అన్న సైకిల్ నుండి బయటికి రావాలి అని అంటే మనము బీజ స్వరూపంలోకి రావాలి. బీజాన్ని రియాక్షన్, ఏ పరిస్థితి వచ్చినా కానీ మనము రియాక్షన్ లోకి వెళ్ళకుండా మనము మంచి భావన అన్న సీడ్ని, అన్న విత్తనాన్ని నాటాలి. అప్పుడు మారుతుంది. ఎవరైతే అలాగా మంచి మార్గంలోకి మంచి అన్న బీజాన్ని నాటుతారో వాళ్ళు మణిపూసలాగా అవుతారు. ఎవరైతే ఈ విధంగా ప్రతి కర్మలో బీజస్వరూపాన్ని అనుభవం చేస్తూ మంచి బీజాన్ని నాటుతూ ముందుకు వెళుతూ ఉంటారో వాళ్ళు మణిపూసలాగా, రుద్రాక్షమాలలాగా విజయమాలలోకి వస్తారు.
it in your mouth. So now I'm thinking of Toli now. When you put it in the mouth, it's not beef, but it will be Toli. Saturday night, we are the lucky ones to receive ఇప్పుడు Toli. So this నేను is టోలీ కోసం చూస్తున్నాను. దిల్ కుష్ టోలీ. దిల్ ఖుష్ టోలీ గురించి చూస్తున్నాను. Early morning when you wake up, you should eat dil kush. ఎర్లీ మార్నింగ్ బాబా ఎప్పుడు చెప్పేవాళ్ళు ఉదయం లెగవగానే మీరు దిల్ ఖుష్ మిఠాయి తినాలి అని. And tomorrow morning we will eat this dil kush mithai. It's very fresh, just made, offered to Baba. And tomorrow, one day we will give recipe because everyone wants to learn. It's simple. So Sister Anuta will write recipe and we will show everyone. So everyone have దిల్ ఖుష్ టోలీ, దిల్ ఖుష్ టోలీ. Yeah, everyone open your mouth and have dil kush mithai. ఖుష్ మిఠాయి బాబా దీది అందరికి పెడుతున్నారు. నోరు తెరిచి అందరూ తీసుకోండి. బాబా చెప్పేవాళ్ళు దిల్ ఖుషి మిఠాయి రోజు పొద్దున్నే తినాలి, అప్పుడు నోరంతా కూడా ఖుషీగా ఉంటుంది, మొహం అంతా అనేవాళ్ళు. అనుత ఒకసారి ఇప్పుడు మీకు రెసిపీ చూపిస్తాం అంటున్నారు. To everyone also in Advaita Parivar, I think it's going to be an amazing journey. So thank you for making it happen. Thank you for the inspiration, and to the Advaita team, which must be, like a whole hive of bees creating the honey we're going to enjoy for the next 3 days. So thank you very, very much, and big Om Shanti to everyone, and good night, Mani Didi. సో నెక్స్ట్ 3 రోజులు అందరం కలిసి కొంచెం చేద్దాము. అంత వ్యక్తి టీంకి అందరికీ థ్యాంక్స్ ఇదంతా సహకరిస్తున్నందుకు. They wanted to do it so that tomorrow they can be part of the birthday and avoid not to go much online and all that. So it's available. I was telling them to do for 4 hours in the morning, 4 evening, but they said no, they want to provide it to whole world, whatever time they want to join. So I also really appreciate their hard work and sacrifice. One of the sacrifices of their sleep and rest. వాళ్ళని నేను పొద్దున్న 4 గంటలు సాయంకాలం 4 గంటలు చేయండి పర్వాలేదు అంటే, వాళ్ళు రోజు మొత్తం చేస్తాము, ప్రపంచంలో ఎవరు ఏ టైంలో జాయిన్ అవ్వాలన్నా అవైలబుల్ లాగా ఉంటాము అని అవ్యక్తి పరివార్ వాళ్ళు ముందడుగు వేశారు. వాళ్ళందరినీ నేను అభినందిస్తున్నాను. వాళ్ళు ఎన్నో త్యాగాలు చేస్తున్నారు, నిద్రను త్యాగం చేస్తున్నారు. సో వాళ్ళందరికీ ఎన్నో ఆశీర్వాదాలు. గుడ్ నైట్. ఓం శాంతి. Thank you so much. That was wonderful chit-chat. Yes, thank you. And it's a beautiful energy actually. And those two words were interesting. Thank you for asking. And it's a short, but it's nice. It's eye-opening actually. And it's a good way of starting our bhakti. So we are all together, and again 3 days. Avakti Parivar open anytime. అవ్యక్తి పరివార్ 3 రోజులు ఓపెన్ ఉంటుంది. All sweet mothers, you don't have to sit whole day. If you have to మాతలు మీరు మీకు కావాల్సిన మీరు అంత టైం కూర్చొని కష్టపడద్దు. చెయ్యగలిగినంత చెయ్యండి, చెయ్యగలిగినంతే చెయ్యండి. నిద్రపోవాలనుకున్నప్పుడు నిద్రపోండి, చెయ్యగలిగినంత మాత్రమే చెయ్యండి. ఎడిసన్ వాళ్ళు రేపు ఉదయం